హలో అండి, అందరికీ నమస్కారం. పత్తి పంటలో ప్రస్తుతం వేధిస్తున్న సమస్య పూత రాలడం. ఈ వీడియోలో పూత రాలుటకు గల కారణాలు, ఆ తర్వాత నివారణ చర్యలు అంటే స్ప్రే చేసుకోవాల్సిన మందులు ఏమున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మొక్కల్లో అండి ప్రథమ పోషకాలు, ఆ తర్వాత సూక్ష్మ పోషకాల యొక్క లభ్యత తక్కువగా ఉన్నప్పుడు అంటే లోపాలు ఉన్నప్పుడు పత్తి మొక్కల్లో ఈ పూతరాల సమస్య అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పగటి ఉష్ణోగ్రతలు, ఆ తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉండడం వల్ల కూడా ఈ యొక్క పూత రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోపక్క సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం, బోరాన్ లోపం ఉన్నా కూడా ఈ పూత రాలుతుంది. మరోపక్క కొన్ని సందర్భాల్లో పొటాషియం లోపం ఉన్నా కూడా ఈ పూత రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోపక్క నత్రజని ఎక్కువగా వేసినా కూడా మొక్క ఒత్తిడికి గురై ఈ పూత రాలడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక వర్షాలు అంటే ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పుడు పంట పొలంలో నీళ్లు నిలబడితే వాటిని చిన్న చిన్న కాలువ ద్వారా ఆ మురుగునీరుని అంతా బయటికి పంపించాలి. ఆ తర్వాత వర్షం వెలిసిన వెంటనే ఎకరానికి 30 నుంచి 35 కేజీల యూరియా, 10 కేజీల పొటాష్ కలుపుకొని చల్లుకోవాలి. మొక్క చుట్టూ ఉండే తేమను తగ్గించడం వల్ల పత్తిలో కొంత బెటర్ రిజల్ట్స్ అయితే తీసుకురావచ్చు. అంటే ఈ పూత రాళ్ళని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మొక్కల్లో వచ్చే ఈ చీడపీడలు, అదేవిధంగా తెగుళ్ల నివారణకు సంబంధించిన మందులతో పాటు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా 100% నీటిలో కరిగే ప్రథమ పోషకాలు కూడా దొరుకుతాయండి మార్కెట్లో. ఇక ప్రథమ పోషకాలను అందించే ఎరువుల విషయానికి వస్తే 13,045 కానీ 3,19 కానీ వీటిలో 3 ప్రధాన పోషకాలు అయితే లభ్యత ఉంటుంది. ఆ తర్వాత సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే మనకి ఆగ్రోమిన్ మ్యాక్స్, స్వర్ణపాలు, బయోవిటా యాక్స్, ఆ తర్వాత సాగరిక గోల్డ్ ఇటువంటి వాటిలో కూడా మనకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అయితే లభిస్తాయి. ఇలా ప్రథమ పోషకాలను, అదేవిధంగా సూక్ష్మ పోషకాలను లోపాలు లేకుండా ఉండాలంటే మనం కొట్టుకునే ఈ యొక్క చీడపీడలకు సంబంధించిన మందులో కలిపి ఆకుల మీద స్ప్రే చేస్తే ఆకుల నుంచి కూడా ఈ యొక్క పోషకాలని మొక్క బాగా గ్రహిస్తుంది. తద్వారా ప్రధాన పోషకాలు లేకపోతే సూక్ష్మ పోషకాల లోపాలు ఏమైనా ఉన్నప్పుడు ఈ యొక్క లోపాలు సవరించబడి పూతరాలే సమస్య బాగా కంట్రోల్గా ఉంటుంది. పూతరాలే సమస్య అధికంగా ఉంటే ఒకవేళ మెగ్నీషియం, బోరాన్ లోపం అయితే ఉండవచ్చు. దీని కొరకు మెగ్నీషియం ఎకరానికి 1 కేజీ ప్యాకెట్, అదేవిధంగా బోరాక్స్ అయితే ఎకరానికి 250 నుంచి 300 గ్రాముల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు. మనకి బోరాక్స్, అదేవిధంగా మెగ్నీషియం లోపాలు తొలగించబడతాయి. ఆకుమాడు, అదేవిధంగా ఆకు ఎండు తెగులు, ఆ తర్వాత పండాకు రోగం ఇటువంటి తెగుళ్ళు ఉన్నప్పుడు కూడా కొంతమేరకు పూత రాలే అవకాశం ఉంటుంది కనుక మనం వెంటనే ఈ యొక్క చీడపీడలకు సంబంధించిన మందులతో పాటు ఈ యొక్క తెగుళ్ళ మందులు కూడా స్ప్రే చేసుకోవాలి. తెగుళ్ళ మందు విషయానికి వస్తే సమస్య తక్కువగా ఉంటే మాత్రం ఈ యొక్క సాఫు, అదేవిధంగా ఇండోఫిల్ కంపెనీ వారి అవతార్ అయితే మంచిగా పనిచేస్తాయి. సమస్య ఎక్కువగా ఉంటే నాటివో, అమిస్టార్ టాప్ లాంటి పవర్ఫుల్ తెగుళ్ళ మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కల్లో ఒత్తిడి ఉన్నా కూడా ఈ యొక్క పూత రాలుతుంది. మరోపక్క హార్మోన్స్, ప్రోటీన్స్ యొక్క సమన్వయం లోపించినా కూడా పూత రాలే అవకాశం ఉంటుంది కనుక వీటికి సంబంధించి మనకి గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే దొరుకుతాయి. ఇందులో మొదటిది ప్లానోపిక్స్ అండి. ప్లానోపిక్స్ స్ప్రే చేసేటప్పుడు పురుగు మందులు, తెగులు మందులతో కలిపి స్ప్రే చేయకూడదు, అది చాలా తప్పు. ప్లానోపిక్స్ సపరేట్గా స్ప్రే చేసుకోవాలి. కావాలంటే ప్రథమ పోషకాలు, సూక్ష్మ పోషకాలతో పాటు కలిపి స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ ఈ యొక్క గ్రోత్ రెగ్యులేటర్స్ని పురుగు మందులు, తెగులు మందులతో కలిపి స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకి గోద్రేజ్ కంపెనీలో డబుల్, అదేవిధంగా విపుల్ పేరుతో మార్కెట్లో అయితే మంచి మందు అయితే దొరుకుతుంది. ఇదే కాక ప్యాంటాక్ ప్లస్, మిరాకిల్ వంటి మంచి మందులు కూడా ఉన్నాయి. మార్కెట్లో అంటే ఏది దొరికితే అది స్ప్రే చేసుకోండి, ఇదే మంచి మందు అని అయితే ఏమీ లేదు. అయితే ఈ గ్రోత్ ప్రమోటర్స్ కానీ, గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారికి ఒక మందు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ 15 నుంచి 20 రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదైనా ఇంకో వేరే రకం అయితే ప్రయత్నించాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.